మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ప్రభుత్వం చేతులుస్తుంది నేతలకు చెప్పడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా అంతేకాకుండా మీరందరూ కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా పద్మశాలి మేళ లేదా పద్మశాలి సోదరులకు సంబంధించినటువంటి సంస్థ పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పిలుచుకొని మీరు అడిగిన సందర్భంలో నేతలకు సంబంధించినటువంటి రుణమాఫీ ఆయనకు సంబంధించి చేతులకు సంబంధించినటువంటి కూడా రైతులకు ఏ విధంగా రుణమాఫీ చేసినో నేతలను కూడా రుణమాఫీ చేసిన సందర్భాన్ని కూడా ఈరోజు సబ్సిడీకి సంబంధించి కూడా ఏదైతే 10% యాడ్కు సంబంధించిన 10% సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం కూడా ఎన్నుకోవడం తీసుకుంటున్నాం. అంతేకాకుండా థ్రిఫ్ట్ పథకం ద్వారా కూడా నేత కార్యక్రమం ఆదుకునే కార్యక్రమం మొన్నటి కూర్చో ప్రణాళిక మేడం 18 కోట్లు వాళ్ళ థ్రిఫ్ట్ పథకం సంబంధించి డబ్బు ఉంది. అది కూడా ఒక కార్యక్రమంలో ఇచ్చేటువంటి ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం అన్నమాట. అంటే నేతలకు బీమాను కూడా కల్పించే సందర్భంలో 5 లక్షల వరకు బీమాకు సంబంధించిన అంశాన్ని ఈ విధంగా నేత కార్మికులకు అండగా నిలబడాలని చెప్పండి. అదే సమయంలో మహిళా తల్లులకు చక్కటి ఆత్మ గౌరవం పెంపొందించేది ఏదో మీ స్కీమ్ పెట్టడం చెప్పిస్తే ఎక్కడో బెదురుకు ఆడే కట్టుకునేటువంటి విధంగా పొలాల దగ్గర చీరల దగ్గర కట్టుకునే చీరలా కాకుండా ఇచ్చిన చీరను ఆ తల్లి కట్టుకునే విధంగా ఉండాలని చెప్పని ఈరోజు చక్కటి కుటుంబచ్చినటువంటి మహిళా తల్లులు కోరుకున్నటువంటి చీరలు ఇవ్వడానికి కోసం 1 నెల 2 నెలలు ఆలస్యం తప్ప మరొకటి కాదని మన సందర్భం చెప్తూ ఈరోజు 4,30,000 మీటర్ల చీరకు సంబంధించినటువంటిది కూడా మనకి పాటించే క్రమంలో మరి ఇప్పటి వరకు మనం 12% ఉన్నాం. మొదలు ప్రిన్సిపల్ కలెక్టర్ మీటింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు వచ్చిన ఎక్కడ చూస్తే అది 15% కంటే 3% పెరిగింది. గత మనం వీళ్ళు ఇప్పటికీ మనకి 15 ఆగస్టు లోపల లక్ష్యం ఏదైతుందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పని మీ అందరూ కూడా ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా మీకోసం ప్రయత్నం చేస్తున్నాం. సరే ఒకరిద్దరి ఈ సమస్యలు జటిలం కావాలని చూసే ప్రయత్నం చేస్తున్నా వారి ఆపాలని సందర్భం ప్రయత్నం చేసిన మెల్లగా వారిని కూడా అధిగమించి వారిని కూడా అడ్డుకట్ట వేసి ఈరోజు కరెంటు సమస్యలు కూడా తొందరపెట్టద్దు నేను అని చెప్పి వారిని కూడా ఆపడానికి కోసం మీ దగ్గర అనేక సందర్భంలో మాట్లాడుకుంటూ చూసారు. ఆ సమస్యను కూడా మనం పరిష్కరించుకోగలిగాం. అది కూడా ప్రభుత్వ పక్షాన ప్రభుత్వం చర్చలో ఉంది. అది కూడా నేతా కార్మికులకు మంచి జరిగే విధంగా మీ అందరూ కూడా కలెక్టర్ గారు రిపోర్ట్ రాసినప్పుడు కూడా మీకు అనుకూలంగా నేతా పరిశ్రమను కాపాడాలని పౌర పరిశ్రమను కాపాడాలని ఈరోజు అనేక సందర్భాల్లో కూడా ఈరోజు పవర్లో ఉన్నటువంటి బ్యూరోక్రసీలో కూడా వారు మీకు అనుకూలమైన లేఖలు రాసిన తప్ప మరొకటిగా చదువుకోవడానికి గమనించమని చెప్పి ఈరోజు కాబట్టి మీకు మళ్ళీ లేఖలు సారాంశం తెలుస్తుంది. అనేక సందర్భాల్లో మేము మాట్లాడిన 24 గంటల్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ప్రభుత్వం దృష్టికి మీ తరఫున తీసుకుపోయినటువంటి కలెక్టర్ గారు ఇక్కడ మనకు అందుబాటులో ఉండడం అంటే ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఇందులో డ్యూటీ రూపాయలు ఈరోజు యాడికో వెంటనే రావడానికి కానీ ఇతరత్ర ఇంకా మనకు సంబంధించినటువంటి పౌరులు కార్మికుల సమస్య కానీ ఆశ్రమ సమస్య కానీ ఈరోజు ఇక్కడ లేవు. సిపిఎం సంబంధించిన నాయకులు నేను మహేందర్ రెడ్డి ఉన్నారా, మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామయ్య దగ్గర మేము ఊరికి తెలియదు ఇంచుమించు 3 గంటలు చూసినప్పుడు ఇంకోసారి మీతో మాట్లాడింది అంటే సందర్భం ఉన్నప్పుడు అప్పటికే 10 రోజులుగా ఇక్కడ సమ్మె నడుస్తుంది. వెంటనే నేను మహేందర్ రెడ్డి చెప్పాను ఒకసారి రమేష్ గారితో మాట్లాడాలి. అంతకంటే కరెక్ట్ ఒక రోజు నాకు రమేష్ గారు ఫోన్ చేశారు, నేను ఇక్కడ సమ్మె చేస్తున్నాం దీక్ష చేస్తున్నాం అని. ఏది సమస్య అంటే ఈ ఫోన్ మాట్లాడుతుంది నేను తీసుకొని వెంటనే శైలజరామయ్యతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారం ప్రభుత్వం ద్వారా వెంకటేశ్వరం జేడీ పంపిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా మీ సమస్యను వెంటనే సాల్వ్ చేయని చెప్పి లేఖ రాసింది కాబట్టి రేపటి పంపిస్తున్నామని చెప్పి వారిని పంపడం, వారు వచ్చి తెల్లారి ఆ సమ్మెను పరిష్కరింపజేసే సమ్మెను నిరూపించడం. ఆ తర్వాత 15 రోజుల ప్రాదేశిక సంఘాలు చేసుకున్న భాస్కర్ ఫోన్ చేసిన సమస్య పరిష్కారం ఏంటంటే మీ 3 సంఘాల సంబంధించి ఒకరికి ఫోన్ చేస్తున్నారని చెప్పని కార్మికులు పిలుచుకోమని ₹5 పైసలు అయితే బహుశా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా కార్మికులు కూడా ఈరోజు ఇచ్చేటువంటి అంటే కార్మికులు సమయస్ఫూర్తిగా గౌరవించే విధంగా ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు శైలజరామయ్య ద్వారా కార్మికులు కూడా రేటు కూడా పెంచేటువంటి సందర్భాన్ని
మీరందరూ కూడా గౌరవించారు, చూసిండ్రు. ఈ ప్రభుత్వం నిజంగా మాకు చెప్పడం మానేమే కాదు, చెప్పి మాట ఇచ్చింది అమలు చేస్తుంది చెప్పని మొన్న బహుశా నెల రోజుల క్రితం అనుకుంటే సంబంధించింది కార్మికులకు సంబంధించిన రేటు కూడా మనం పెంచుకున్న సందర్భం ₹5 పావులు ఇంచుమించు వచ్చిన సందర్భం ఏదో అదే ₹5 పావాలంటే ₹5 అంటే ఆ విధంగా భక్తులు ఇచ్చే కోడలను ఒక 15 రోజులు క్వారంటైన్ ఉంచే విధంగా ఒక సెల్ఫ్ ఒక భాగంలో ఉంచి 15 రోజుల తర్వాత మిగతా కోడలు కల్పించడం తీసుకున్నాం. ఓ సమస్య అంటే సమస్య పరిష్కారానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఈరోజు సమస్య వచ్చినప్పుడు అనుకున్నాం ఇక నుంచి భక్తులు ఇచ్చేటువంటి కోడలు నేరుగా అప్పటికే గోశాల ఉన్నటువంటి వాటిని కలపకుండా ఒక 15 రోజులు క్వారంటైన్ ఉంచే విధంగా అందుకు కరోనా వచ్చినప్పుడు క్వారంటైన్ పథకం బాగా వాడినాం. ఆ విధంగా ఒక బాక్స్ నుంచి ఆ బాక్స్ లో వాటి నుంచి 15 రోజుల తర్వాత మళ్ళీ కోడలు కల్పించడం ముందుకు పోతున్నాం. ఆ అంశంలో కూడా కొంతమంది మాట్లాడినప్పుడు వారికి దీనిగా సమాధానం చెప్పినాం. ఇదంతా కూడా మరి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం అనే సందర్భం చెప్తూ రాబో రోజుల్లో కూడా మేలైన కార్యక్రమం చేయడంలో ఈ ప్రభుత్వం ముందుంటుంది. మన దగ్గర సిరిసిలకు సంబంధించినటువంటి మనకి ప్రాజెక్టు నుంచి ఎలిగినటువంటి వచ్చే మెయిన్ కాలువ నిర్మాణం మనం ఈసారి నిర్మించుకున్నాం 7,000 ఎకరాల పంటలు. అదేవిధంగా నా దగ్గర నియోజకవర్గానికి గురించి 5,000 ఎకరాలకు సంబంధించి నీరు క్లియర్ చేసుకోగలిగాం. శ్రీపాద ప్రాజెక్ట్ ఎల్ఎంపీ ప్రాజెక్ట్ సంబంధించినట్టు కూడా రైతులు నీళ్ళు చేసే కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇంకా అనేక కార్యక్రమం చేసుకుంటూ ముందుకుపోయే క్రమంలో ఇటీవల కలెక్టర్ గారి కార్యాలయంలో మనం సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు పద్మశాలి భవన్ సంబంధించి కూడా అసలు ఉన్నటువంటి భవన గురించి చర్చ జరిగింది. 5 కోట్లు ప్రభుత్వం ద్వారా 3 కోట్లు ఏదైతే మూడు రంగాల్లో ఉన్నటువంటి పాలిస్టర్ కానీ మ్యాక్స్ కానీ అప్రల్ పార్క్ సంబంధించిన వారి ద్వారా ఏదైతే తీసుకొని 3 కోట్లు ఎక్సో వరకు తీసుకొని చెప్పినప్పుడు ఆయన గారు మాట్లాడుకుని కలెక్టర్ గారు సమస్య పెట్టినప్పుడు ఇది కూడా మనం ఇలాంటి తొందరగా సమస్య పరిష్కారం చేయాలని చెప్పని ఓపెన్ గా కలెక్టర్ కార్యం మాట్లాడుకొని హైదరాబాద్ సమావేశం పెట్టుకొని ఆ సమస్య కూడా పరిష్కారం కనుగొన్నాం. వీళ్ళకి తొందరలో అక్కడ కూడా మనకు ఈరోజు ఏదైతే పద్మశాలి కుల సోదరులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పద్మశాలి భవన్ కూడా మనం పూర్తి చేసుకున్నట్టయితే ఈరోజు ఎవరైనా పేదలకు పెళ్లిలు పేరెంటాలు శుభకార్యాలు మంచి చేసుకోవడం కూడా ఉపయోగపడే ఉండేటువంటి కార్యక్రమం. దాంతో పాటు నేను మార్కెట్ గురించి పదే చెప్తా ఉంటాను చాలా సందర్భాలు. ఎందుకంటే మీరు మంచి సంకల్పంతో నిర్మాణం చేసుకోవడానికి కూడా ఈ డబ్బుతో పూర్తి చేసుకోవడానికి కోసం కూడా డబ్బు అందులో ఉండడం వల్ల కూడా మార్కెట్ గురించి పూర్తికోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అది దానికి 2 కోట్లని వెచ్చించుకొని పద్మావతి దేవాలయం కూడా అందరు కాబట్టి అమ్మవారి ఆలయం కట్టుకునే కార్యక్రమం చేసే విధంగా పోవాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈరోజు మన 15వ తారీఖు లోపల ఏదైతే ఫస్ట్ ఫేజ్ కాంట్రాక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలు కాబట్టి వెంటనే స్లాబ్ వేసే కార్యక్రమం చేసినట్టు మనం ఆ డబ్బు ఇప్పించినట్టు ఏర్పాటు చేస్తామని చెప్పని చెప్పింది కూడా నేను నిలబడుతున్నాను చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా మీ దీవెనలు మీ ఆశీస్సులు మీ సహకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అందాలి. మీ అందరూ కూడా అవకాశం ఇవ్వండి. ఈరోజు మీ అందరి యొక్క కష్ట సుఖాల్లో పాల్పడుతున్నటువంటి బాధ్యతలు 100కి 100 తీసుకుంటాం. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆ ఇబ్బందిని తీర్చే బాధ్యత మీ బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తీసుకుంటాం అనే సందర్భంగా ఇక్కడ ఉన్నట్టు మీ అందరూ కూడా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఏదైతే చీరకు సంబంధించినటువంటి ఈ కొనుగోలు కార్యక్రమాన్ని కూడా పెద్ద చేసి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం మా కోసం ఇచ్చే 2 చీరలు తయారు చేసి సిరిసిల్లలో చెప్పే విధంగా ఈరోజు ఇక్కడ మనం కొనుగోలు ప్రారంభం చేయడం ఇందులో మహిళా తల్లులు కూడా చెప్పే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పడినటువంటి చేనేత జోలి శాఖ సంబంధించినటువంటి అధికారులు గౌరవ కలెక్టర్ గారు సందర్భంగా మా వైపు నుంచి నేత కార్మికుల గురించి ప్రత్యేకంగా అభినందన అందిస్తూ భవిష్యత్తులో కూడా 50 డిపోల ద్వారా వీళ్ళకి ఎక్కువ మందికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేసిన సందర్భంలో నేను వెంటనే నిలబడుతున్న సందర్భంగా మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చూపిస్తున్నాను. ముఖ్యమైన 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి మా టార్గెట్స్ కొంచెం టైట్గా ఉంది మీ అందరినీ. ఓకే, సో మాకు ఏడీ గారు ఏం చెప్పారంటే 100% స్టేట్కి టార్గెట్ పోలియస్టర్ క్లోత్కి మా దగ్గర నుంచి ఇవ్వడం జరిగింది సిరిసిల్ల. అది మాకు చాలా గర్వకారణం వారు. సో అది మాకు ట్రాక్ రికార్డ్ కూడా బాగా ఉంది. అన్నిసార్లు మనం మా సక్సెస్ రేట్ మాకు 100% ఉన్నాయి కాబట్టి మాకు 30 జూన్ వరకు 50% చీర మీకు సప్లై చేయాలి. సో
దగ్గర వస్తుంది. అది దయచేసి మీరు కొంచెం గమనించి ఫాస్ట్గా సప్లై చేస్తే సెకండ్ స్టేజ్ ప్రాసెసింగ్ కూడా హైదరాబాద్ పోతున్నాయి. అది మీ అందరికీ తెలుసు. దయచేసి అది మీ రెమెడియల్ స్టెప్ తీసుకోండి. అది ఒకటి. సెకండ్ ఉంది, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలి, మీ క్వాలిటీ కంట్రోల్ కొంచెం ఫాస్ట్గా చేయండి. సో దట్ వాళ్ళకి పైసా పడాలంటే కొంచెం ఈజీ ఉంటుంది. ఓకే, సో క్వాలిటీ కంట్రోల్కి 30 days లోపు మీరు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే కొంచెం బాగా ఉంటుంది. అది చిన్న 2 మాట చెప్తే మొత్తం సప్లై చైన్ ఇప్పుడు సెట్ ఉంది. వేములవాడ నుంచి మనం యాండ్ సప్లై చేస్తున్నాం. తర్వాత బైబ్యాక్ స్కీమ్ కింద గవర్నమెంటే మీతో బైబ్యాక్ చేస్తుంది కాబట్టి మీకు డైరెక్ట్లీ పైసా మీ అకౌంట్లో పడతాయి. అన్ని పాత డ్యూస్ అన్ని క్లియర్ అయినాయి. సో దానివల్ల దయచేసి మీరు ఈసారి ఇది విజయవంతంగా ఇది మా ఇందిర చీర పంపిణీ ప్రోగ్రామ్ విజయవంతంగా చేయాలని చెప్పి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.